హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా వర్షం పడటంతో ఒక్కసారిగా చల్లగా కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, లక్డీ కపుల్తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో నగరంలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షం వేళ జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, వరద నీరు నిల్వ ఉండే చోట్ల సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. అయితే మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇప్పుడు వర్షం ఒక్కసారిగా పడింది అంటే పొద్దున్న నుంచి ఎండతో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు వర్షంతో చాలా చల్లబడ్డారని అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉక్కపోతలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా వర్షం పడడంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం అయితే పొందారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, హ్యాబిట్స్, పంజాగుట్టలో భారీ వర్షం అయితే కురుస్తుంది. తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండలో కూడా పలు చోట్ల భారీ వర్షం అయితే పడుతుంది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం అయితే పడుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు, మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.